మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక్కడ 1969 నుంచి ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలోని అటు కరీంనగర్ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఒక ఉవ్వెత్తున వచ్చినటువంటి ప్రజా ఉద్యమాలు, నక్కలబరి ప్రేరణతో వచ్చినటువంటి ఉద్యమాలు ప్రజల నుంచి అనేక మంది ప్రజాసేవకు అంకితమైనటువంటి కార్యకర్తలు తయారు చేసి, ఉద్యమ నాయకులు తయారు చేసి ఆ ఉద్యమం నుంచి ఎదుర్కొన్నటువంటి ఆ ఉద్యమం పైన 30 ఏళ్ళ దాడి జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు, కుస్వాములు ఒకవైపున, పాలక పార్టీలు దాడి చేసినటువంటి రెండో వైపున విప్లవానికి కాసినటువంటి ఇంకొకటి పింగళ లాంటి రకరకాల సంస్థలు విప్లవం దాడి చేసి ఆ దాడి పాతాల మండల కేంద్రంగా చాలా పెద్ద ఎత్తున 10 కోట్ల మందిని హత్య చేసినటువంటి దుర్మార్గం మా ప్రాంతంలో కొనసాగినటువంటి మంగూరు ప్రాంత విప్లవోద్యమం కానివ్వండి, ఊరు ప్రాంత విప్లవోద్యమం కానివ్వండి దాడులు జరుగుతుంటే, మరొక వైపున ఇక్కడ వేలుగురుకున్నటువంటి ప్రజా ఉద్యమాన్ని, నిలకడగా ఉన్నటువంటి ప్రతిఘటన విప్లవోద్యమాన్ని అంచడం కోసం ప్రభుత్వం రాజ్యం కక్ష కట్టి అది ఏ పార్టీ అయినా అధికారంలో ఉండనివ్వండి, అది కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, టీఆర్ఎస్ కానీ, అది కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ మొత్తం విప్లవోద్యమం అనేటటువంటి ఒక ప్రత్యామ్నాయం ప్రభుత్వాలకి, మన వ్యవస్థని సవాల్ చేసేటటువంటి రాజకీయాలకి, ఈ రాజకీయాలను మాత్రం మనం సహించడానికి లేదు, వీటిని అణిచేయాలనేటటువంటి కక్షపూరిత వైఖరి తీసుకునే అది కాచనపల్లి ఎన్కౌంటర్ అయినా, విష్ణు ఎన్కౌంటర్ అయినా, గొడాయిగడ్డ ఎన్కౌంటర్ అయినా, పక్క చింతలపల్లి ఎన్కౌంటర్ అయినా, ఇవన్నీ కూడా రాజ్యం కక్షగట్టి చేసినటువంటి హత్యలు, 500 దశాబ్దాల విప్లవోద్యమాన్ని అంచడం కోసం చేసినటువంటి హత్యలు, ఆ హత్యలోనే, ఆ హింసలోనే కావాలి గణేష్ అమరుడయ్యారు. అది విప్లవోద్యమంలో త్యాగాలకు అనేటటువంటిది కొలవేం లేదు. కమ్యూనిస్టు ఉద్యమం మరి ఎప్పుడో 1925లో పుట్టినటువంటి కమ్యూనిస్టు విప్లవోద్యమానికి 100 ఏళ్ళు నిండినటువంటి సందర్భంగా అనేక వేల త్యాగాల కమ్యూనిస్టు విప్లవోద్యమంలో ఉన్నాయి. అనేక కుట్ర కేసులు, కాంపూర్ కుట్ర కేసు అయినా, మేరట్ కుట్ర కేసు అయినా, పెషావర్ కుట్ర కేసు అయినా లేదు, డజన్ల సంవత్సరాల పాటు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 సంవత్సరాలు జైళ్ళలో నిర్బంధించబడ్డటువంటి నిర్మాతలు, విప్లవోద్యమ కమ్యూనిస్టు కార్యకర్తలు, నాయకులు, అనేక మంది రాక్షస నిర్బంధాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈనాటి కూడా వారసత్వం, ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. ఆ కమ్యూనిస్టు సాంప్రదాయంలో భాగమే, ఆ వారసత్వంలో భాగమే కానీ గణేష్ అమరత్వం అని చెప్పి గుర్తుంచుకుని అట్లాంటి త్యాగాలు, అట్లాంటి నియోజక పోరాటమే ఈ వ్యవస్థను మార్చగలిగాయి. కవి శివసాగర్ అన్నట్టు 1000 కత్తివేట్లకు చెల్లించిన వాడే రాజును ప్రశ్నించేయగలుగుతాడు. పులి గుహలోకి వెళ్ళగలిగినటువంటి వాడే ఉలిపిలను బట్టి తీసుకురాగలుగుతాడు. అంటే త్యాగాలు లేకుండా, వ్యవసాయాలు లేకుండా విప్లవ ఉద్యమం విజయవంతం కాదు, వ్యవస్థ మారవనేటటువంటి మనం ఆనందించాల్సినటువంటి వస్తుంది. ఆ త్యాగాల సాంప్రదాయంలో, ఆ వారసత్వంలో మన అమృతానికి జరిగినటువంటి గణేష్ हमारा है कॉमरेड गणेश अन्ना, हमारा है कॉमरेड गणेश अन्ना, सालिस्तान गणेश अन्ना आशयाल వర్ధిల్లాలి సిపిఐఎం మరియు డెమోక్రసీ. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.